మీనా కిడ్నాప్లో రోహిణి పాత్ర ఉందని విద్య ద్వారా తెలుసుకుని రోహిణిని అరెస్టు చేయించిన బాలు, షాక్లో ప్రభావతి. ఇది ఎలా జరిగింది? మీనా కిడ్నాప్లో రోహిణి పాత్ర ఉందని విద్య ద్వారా బాలు ఎలా తెలుసుకున్నాడు? మరి రోహిణిని అరెస్టు చేయించినటువంటి బాలు ప్రభావతికి ఎలా షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనానైతే ఇక గుణ కిడ్నాప్ చేసేసాడు. అలా కిడ్నాప్ చేశాడని తెలిసినటువంటి రోహిణి చాలా సంతోషపడింది. విద్య అయితే నువ్వు చేస్తోంది చాలా తప్పు అని చెప్పి వారించింది. ఏంటి ఇప్పుడు ఆవిడ గారి గురించి పాజిటివ్గా ఆలోచించి ఆవిడ ఉండటం వల్ల ఎక్కడ మనం ఇబ్బంది పడతామో అని చెప్పని ఆలోచించుకుంటూ కూర్చొని చివరాఖరికి నన్నెళ్ళి ఇబ్బందుల్లో పడమంటావా అంటూ రోహిణి విద్యనైతే చాలా వరకు అపోజ్ చేసింది. విద్య రోహిణి ఇద్దరి మధ్య చిన్న క్లాష్ లాంటిది కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే రోహిణి పద్ధతులు విద్యకు నచ్చకుండా పోయాయి. ఇక సరేనని చెప్పేసేసి ఇటు నుంచి గుణ ఇంకా వర్ధన్ ఇద్దరూ కూడా బాలుని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. అలా ఆట పట్టిస్తున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి బాలు అయితే, మీరు ఎవరో కావాలని నా భార్యను కిడ్నాప్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని నాకు అర్థమైంది అని అంటూ ఉంటే, అయితే అర్థమైతే ఏం చేయగలవో చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక బాలు ఆలోచించడం మొదలు పెడతాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా బాలుకి ఆ ఎస్ఐ ఎవరైతే తనకి హెల్ప్ చేశారో పోలీస్ స్టేషన్లో, అదే శివ కేసులోనే కానీ, అప్పుడు ఆ ఎస్ఐ గుర్తుకొచ్చి వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఏం బాలు ఇలా వచ్చావు అని చెప్పని అంటే, సార్ నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఏంటది చెప్పు అని చెప్పని ఆయన అడిగేసరికి, ఏం లేదు సార్, నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. అలా కిడ్నాప్ చేసిన వాళ్ళు నన్ను ఊరంతా తిప్పిస్తున్నారు. ఎక్కడున్నారో ఏంటో తెలియట్లేదు అని చెప్పని అనేసరికి, అవునా సరే అయితే ఏ నెంబర్ నుంచి వచ్చింది కాల్ నీకు అంటే, ఇదిగోండి ఈ నెంబర్ నుంచి వచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇక వెంటనే కంట్రోల్ రూమ్ వాళ్ళకి ఆ నెంబర్ పంపించి ఇది ఎక్కడ ట్రేస్ అవుట్ అవుతుందో చూడండి అని చెప్పని చెప్తాడు ఎస్ఐ అయితే. దాంతో ఇక వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తాం సార్ అని చెప్పి చెప్తారు. ఇక అలా చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఏరియా బాలు అయితే ఆలోచిస్తాడు. అయ్యుండొచ్చు సార్, ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఏరియాలోనే నన్ను చాలా వరకు తిప్పారు వాళ్ళు అని చెప్పని చెప్తాడు. చెప్పేసరికి వెరీ గుడ్, అయితే అక్కడే వెళ్ళి వెతుకు బాలు అని చెప్పి చెప్తాడు ఎస్ఐ అయితే. అండ్ ఆ కరెక్ట్ ప్లేస్ మనకి రాదా సార్ అంటే, వస్తుంది, నేను మళ్ళీ వాళ్ళకి చెప్పి పూర్తిగా చూడమని చెప్తాను అని చెప్పి ఎస్ఐకి చెప్తాడు. చెప్పేసరికి ఎస్ఐ అయితే కంట్రోల్ రూమ్ వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ సార్ అని చెప్పేసేసి ఇక వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు. సార్, మన ఊరి చివరిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ సరౌండింగ్స్లో చూపిస్తుంది సార్. ఇప్పటికీ అది లైవ్ డిటెక్షన్లోనే ఉంది, అంటే వాళ్ళే అక్కడే ఉన్నారు అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే బాలు అయితే ఎస్ఐ చెప్పిన మాటలు విని థ్యాంక్ యూ సార్ అని చెప్పి గబగబా వెళ్తాడు. వెళ్ళి ఇక అక్కడ ఉన్నటువంటి గుణ, వర్ధన్ వీళ్ళందరినీ చూసి ఇక వెంటనే కొట్టి ఇక అక్కడి నుంచి మీనాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇక ప్రభావతి దాన్ని ఇంట్లోకి రానివ్వద్దు అని చెప్పని అంటుంది. ఎందుకని, ఏం చేసింది అని చెప్పని అంటాడు. ఏం చేసిందో చెప్పానుగా ఆల్రెడీ అంటే, సాక్ష్యం ఏది అని అడుగుతాడు. సాక్ష్యం ఏంటి, నేను చెప్తుంది అబద్ధం కాదు అనగానే, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నిజాలైనటువంటి అబద్ధాల చిట్టా చాలా పెద్దదిగానే ఉంది ప్రభావతమ్మ. ముందు నువ్వు సాక్ష్యం చూపిస్తే ఆ సాక్ష్యాన్ని బట్టి నేను నా భార్య తప్పు చేసింది అని నమ్ముతాను. అప్పుడు నువ్వు రావద్దనేదేంటి, నేనే దాని ఇంటి దగ్గర దింపుతాను, చూపించు అంటే. చూపించండి ఆంటీ, బాలు నిజంగానే కరెక్ట్గా అడుగుతున్నాడు, చూపించండి సాక్ష్యం ఏదుందో మీ దగ్గర అని చెప్పని అనేసరికి ఇక వెంటనే బాలు అయితే, ఆవిడ దగ్గర ఏ సాక్ష్యం ఉందని చూపిస్తుంది డబ్బుడమ్మా, నోటి మాట తప్ప అంటూ ఉంటే, నా దగ్గర ఎందుకు సాక్ష్యం లేదు, కామాక్షి ఉందిగా, కామాక్షి చెప్తుంది అని చెప్పి కామాక్షికి ఫోన్ చేస్తుంది. వదినా, నువ్వు ఇప్పుడు అక్కడేం మాట్లాడుకు, నేను వచ్చి మాట్లాడతాను సరేనా అని చెప్పని అంటుంది. ఇప్పుడు ఆవిడ ఎందుకు వస్తానంటుంది, ఇక్కడికి వచ్చాక ఏ ప్రశ్న వేస్తే ఏ సమాధానం చెప్తుందో, ఆఖరికి ఏం నిజం బయటపడుతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే. కాసేపట్లోనే కామాక్షి ఇంటికి రానే వస్తుంది.
అలా వచ్చిన తర్వాత ఇక కామాక్షిని చూసి రావుదినారా మీనానే కదా ఆ డబ్బు దొంగతనం చేసింది అంటే నువ్వేదో హింట్ ఇస్తున్నట్టుంది. అమ్మావతి నువ్వు కాసేపు ఆగితే ఆవిడ చెప్పాల్సింది ఆవిడ చెప్తుంది అని అంటే ఏంట్రా బాలు ఏమైంది అంటుంది. ఏంటా నీకు విషయం అర్థమవుతుందా? మీ ఇంట్లో 2 లక్షల రూపాయలు పోయాయట అనగానే అవును పోయాయి అంటుంది. మరి 2 లక్షలు పోతే నువ్వెందుకు అంత ధీమాగా ఉన్నావు అనగానే ఏమన్నా నా డబ్బులా ఏంటి పోతే నేను బాధపడ్డానికి అంటుంది. అదేంటి నీ ఇంట్లో నీ డబ్బులు కాక ఎవరి డబ్బులుంటాయి? నీ డబ్బులే పోయాయని నువ్వు మీనానే దొంగతనం చేస్తుంటుందని చెప్పి అన్నావని ఇక్కడ మా అమ్మావతి తెగ మాట్లాడుతోంది, తెగ బాధపడుతోంది అంటే ఏంటి మీనా తీసుంటుందని చెప్పి నేను అన్నానా? ఎప్పుడన్నాను వదినా? అనవసరంగా బాలుకి నాకు గొడవ పెడతావా ఏంటి? వాడంటే అసలే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లలు లేరు. వాడే నా కొడుకు లాంటి వాడు అనుకుంటూ ఉంటాను. కష్టం సుఖంలో వాడే నాకు తోడుగా నిలబడుతున్నాడు. అలాంటిది ఆఖరికి వాడికి నాకు గొడవ పెట్టాకి మీనా దొంగం చేస్తావా? నేనెప్పుడన్నాను అంటే నువ్వు అనడం కాదు కామాక్షి, అక్కడ మీనా తప్ప ఇంకెవరైనా ఆ వంటగదిలోకి వెళ్ళారా? అసలు మీ ఇంటికి వచ్చారా అని చెప్పని అంటుంది. ఓహో అందుకోసం అని చెప్పేసేసి నువ్వు మీనానే దొంగతనం చేసుంటుంది అని చెప్పని అనుకుంటున్నావా? కాదు కాదు, అసలు లెక్క ప్రకారం అయితే నేనే ఈ విషయం గురించి వచ్చి మాట్లాడాలి. రోహిణి మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, ఆ రోజు వచ్చినప్పుడు నేను ఆ 2 లక్షల గురించి చెప్పాను కదా. నువ్వు నాకు మసాజ్ చేసి నన్ను కాస్త మత్తులో పెట్టేసరికి నేను ఆ 2 లక్షల గురించి నీకు చెప్పేశాను. చెప్పేసిన తర్వాత మళ్ళీ ఎవరికి తెలియనివ్వకు అని చెప్పాను. మీ అత్తగారు ఆ శివ వాళ్ళ కేసులో లాయర్ దగ్గర తీసుకున్న 2 లక్షలనేగా చెప్పాను అని అంటే ఒక్కసారిగా అందరూ ఏంటి అని చెప్పని అంటారు. అబ్బా నోరు జారేశానా? సరేలే, మొత్తానికి ఆ డబ్బు ఎక్కడదంటేరా అబ్బాయి, శివ కేసులో లాయరు 2 లక్షలు తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టిన తర్వాత ప్రభావతి కేసు వెనక్కి తీసుకుంది. అది అసలు విషయం అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే కామాక్షి అనగానే మరే నన్ను మాత్రం ఇరికించేస్తావు, అందరి దృష్టిలో నేను మాత్రం చెడ్డదాన్ని అయిపోవాలి, నువ్వు మంచిగా ఉండాలి కదూ, అందుకే ఉన్నా నిజం చెప్పేశాను. అదని ఆ సంగతి, ఆ 2 లక్షలు వదినవే నావేమీ కాదు అని చెప్పని అంటుంది. ఏంటి ప్రభా ఇది నిజమేనా ఇదంతా అని అంటాడు. ఇక సత్యమైతే అవునండి నిజమే అని చెప్పని అంటుంది. ఇంత తప్పు నీ వెనక పెట్టుకొని దొంగతనం చేసింది అని చెప్పేసేసి మీనానంటావా అని అంటూ ఇప్పుడు మీనా విషయంలో నువ్వు చేసింది తప్పే కదా అని అంటే అవును అని చెప్పని అంటూ ఉంటే ఇక నువ్వు బయట నుంచి అవలసిన అవసరం లేదమ్మా, దొందుకు దొందే, నువ్వు ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది ఇది. శివ కేసు వెనక్కి తీసుకోవడానికి ఏదో పెద్ద పుణ్యాత్మురాల్లాగా బిల్డప్ ఇస్తూ చాలా గొప్పగా త్యాగమూర్తివమ్మ అన్నట్లుగా నలుగురితో అనిపించుకుంది. కానీ అసలు విషయం ఏంటంటే 2 లక్షలు తీసుకుంది అని చెప్పని అంటాడు సత్యం. అదే కదా మావయ్య, దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే ఏమవుతుంది? ప్రపంచం ఎదుటి వాళ్ళందరినీ చూసి వాళ్లే దొంగలు కాబోలు అనుకుంటుంది అని అంటే ఏంటే వాగుతున్నావు, నేను దొంగనా అంటుంది. దొంగే మరి, దొంగ సొమ్ము దొంగిలించాడు అని చెప్పేసి నా తమ్ముడిని జైల్లో పెట్టినందుకు ఆ జైలు నుంచి బయటికి విడిపించడానికి అంతకు మించిన సొమ్ము దొంగతనం చేశారు మీరు. వాడు దొంగతనం చేసింది 1,00,000. ఆ 1,00,000 మీకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఆ 1,00,000 కేసులో వాడు జైలుకి వెళ్ళినందుకు వాడిని విడిపించడానికి 2 లక్షలు తీసుకున్న మీరెంత పెద్ద దొంగోళ్ళు? దొంగ గారు నన్ను దొంగ అంటున్నారు అనగానే మరి ఆ 2 లక్షలు ఏం చేసావే, ఎక్కడ పెట్టావు అంటుంది. నేను తీయడం మీరు చూసారా? చెప్పండి, మీరు చూసారా? మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? అసలు నేనేదో దొంగతనం చేయటం మీరు చూసి నా చీర చెంగు చాటున దాచుకుంటే ఇదిగో చీర చెంగుల చాటు నుంచి డబ్బులు కనపడుతున్నాయి, జాగ్రత్త అని మీరేదో దాచుకోమని చెప్పినట్టుగా ఆ డబ్బు నేను తీసుకెళ్ళిపోతుంటే మీరు చూసినట్టుగా మాట్లాడుతున్నారు. వాడెవడో వెధవ నన్ను కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్కి ఆ గుణగాడికి సంబంధం ఉంది కాబట్టి వాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అసలు ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరో తెలియాలి అంటూ ఉంటే ఎవరు చేయిస్తారు, ఎవరికి అవసరం ఉంది అని అంటే ఇక్కడ నేను పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అన్నాను. అక్కడ నుంచి ఆయన మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తారు అని చెప్పేసి అనుకున్నాం. అలాంటిది నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్న విషయం ఆ గుణగాడికి ఎలా తెలిసింది అని చెప్పేసి ఇక మీనా అనేసరికి అమ్మ బాబోయ్ మొదలు పెట్టేసింది ఇన్వెస్టిగేషన్.
అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక ఈలోపు మీనా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ ఫోన్ మీనా అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉండడంతో లిఫ్ట్ చేయదు. అప్పుడే బాలు అయితే ట్రిప్కి వెళ్ళొచ్చిన బ్యాగ్ పైన పెట్టడానికని వెళ్ళేసరికి అక్కడ మీనా ఫోన్ మోగుతోంది. ఇక వెంటనే బాలు జేబులో ఉన్నటువంటి ఫోన్ మోగుతూ ఉంటే ఇక బాలు ఆ ఫోన్ పట్టుకుని పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి మీనా మీనా అని చెప్పని అటునుంచి విద్య మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి విద్య, ఏమైంది, ఎందుకు మీనాకి ఫోన్ చేసావు అని అంటే, బాలు మీరా, మీ నంబర్ నా దగ్గర లేదు, అందుకే మీనాకి కాల్ చేశాను, నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఎందుకు, ఏమైంది అంటే, మీనాని ఇంటికి తీసుకొచ్చారా అని అడుగుతుంది. అవును తీసుకొచ్చాను అనగానే, ఆ గుణగాడు వదిలేశాడా అంటుంది. గుణ కిడ్నాప్ చేశాడని నీకెలా తెలుసు అని అంటాడు. అది అది అంటూ ఉంటుంది. నిజం చెప్పు, నీకెలా తెలుసు అని అనగానే, అంటే బాలు అది అంటూ ఉంటే, విషయం చెప్పమ్మా, ఎలా తెలుసు అంటాడు. ఎలా తెలుసు అంటే, గుణతోటి రోహిణియే మీనాని కిడ్నాప్ చేయించింది, ఏదో ఒకటి చెయ్యి, మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అని చెప్పింది. దాంతో గుణ ఏమో నేను ఏదో ఒకటి చేస్తానులే, నీకు ఇబ్బంది రాకుండా చూస్తానులే అని చెప్పేసేసి ఇక బాలు అలా గుణ తన్ని కిడ్నాప్ చేశాడు బాలు అని విద్య చెప్పేసరికి షాక్ అయిపోతాడు బాలు. ఏంటి, నా భార్యని కిడ్నాప్ చేయించిందా, వాడు కిడ్నాప్ చేస్తున్నాడని తెలిసి కూడా సైలెంట్గా ఊరుకుందా అనేసి ఇక గబగబా కిందికి వెళ్తాడు. ఏమమ్మా, పార్లర్ అమ్మా అని అనగానే, అమ్మో ఏమైంది, ఎందుకు ఇలా పార్లర్ అమ్మ అంటున్నాడు, భగవంతుడా, ఏ మాట మాట్లాడినా భయంతో చచ్చిపోవాల్సి వస్తోంది అని అనుకుంటూ, ఏంటి బాలు చెప్పు అని అంటుంది. మీనా నీకేమైనా ద్రోహం చేసిందా, లేక నీ విషయాల్లో కలుగు చేసుకుందా, మీ మలేషియా నాన్న దగ్గరికి వచ్చి ఏమైనా డబ్బులు అడిగిందా, లేక మీ మలేషియా మావ దగ్గర ఏమన్నా డబ్బులు అప్పుగా తీసుకుందా, ఏం చేసిందని మీనా అంటే నీకు కోపం అని అనగానే, నేనేం చేశాను బాలు అంటుంది. ఏం చేశావా అని అంటూ ఇక బాలు అయితే, చెప్తా, ఒక్క 10 నిమిషాలాగు, మొత్తం అన్నీ చెప్తా అనేసేసి అంటూ ఉండగానే ఈలోపు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేసిన బాలు స్పీకర్లో పెడతాడు. ఆ బాలు, ఇక్కడ వీళ్ళకి ఊరికే ఫ్లూక్గా ఒక రాయి వేశాను, మీతో చేతులు కలిపి ఇదంతా చేయించింది రోహిణియే కదా అని చెప్పి. వాళ్ళు, అవును సార్, దీనంతటి వెనక ఉన్నది రోహిణియే, రోహిణికి మీనాకి పడదు, అందుకే రోహిణి మీనాని కిడ్నాప్ చేయమని చెప్పింది, అందుకే మేము కిడ్నాప్ చేశామని చెప్పేసేసి వాళ్ళైతే చెప్పారు అనగాని, రోహిణి మీనాని కిడ్నాప్ చేయమని చెప్పిందా, ఏంట్రా ఎవరది, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని అంటుంది ప్రభావతి. పోలీసులు గుణాగాడిని ఆ వర్ధన్ గాడిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టిన నిజం తాలూకు విషయాలని చెప్తున్నారు అని అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి అంటూ ఉంటే, అక్కడ జరిగిందే చెప్తున్నారు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బయటకు వస్తాయి, కంగారు పడకు అంటూ, సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసేసి ఇక బాలు అయితే ఫోన్ కట్ చేస్తాడు. నేను బయటికి వెళ్ళి వస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను అంటాడు. వామ్మో, వీడు కానీ తాగడానికి వెళ్తున్నాడా ఏంటండి అని అంటే, వాడు ఏం చేసినా ఇక భరించటం తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు ప్రభావతి అని చెప్పానంటే, అమ్మో అని చెప్పి అనుకుంటూ, ఏంటి రోహిణి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంటుంది. ఏమో అత్తయ్య, మీరు కాసేపు నాతో మాట్లాడకండి అని చెప్పేసేసి టెన్షన్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదెందుకు టెన్షన్ పడుతుంది అనుకుంటూ ఉంటుంది. ఈలోపు బాలు వెళ్ళి విద్యను కలుస్తాడు. ఎందుకంటే విద్యకు ఆల్రెడీ చెప్తాడు, అసలు రోహిణి ఎవరు ఏంటి అవన్నీ నాకు కావాలి, నిజం చెప్పావా సరే, లేకపోతే పోలీసుల దగ్గర నిన్నిరికిస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. దాంతో ఇక రోహిణి అయితే విద్య అయితే బాలుని కలవడానికి వస్తానని చెప్తుంది. ఇక ఈలోపు ఇక్కడ పోలీసులు ఫోన్ చేయడంతో అదంతా వినిపించాక విద్యను కలవడానికి వెళ్తాడు బాలు. ఇక అప్పుడు విద్య అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయట పెడుతుంది. ఇన్నాళ్ళు దాచిపెట్టిన నువ్వు ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నావు అంటే, చెప్తున్నానుగా బాలు, మీనాని కిడ్నాప్ చేయించే విషయంలో నేను తన్ని ఎంతలా వారించినా తను వినిపించుకునే పరిస్థితుల్లో లేదు సరికదా, ఇప్పుడు తన్ని కిడ్నాప్ చేయించకపోతే నేను ఇరుక్కుపోతాను, అలా నన్ను ఇరుక్కుపోమ్మంటావా ఏంటి అని చెప్పేసేసి నన్నే తను ఇచ్చేసింది, మరి అలాంటప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి కదా బాలు అని అంటుంది. మంచి ఆలోచనే కాదనట్లా, కానీ ఇప్పుడు నీ ఫ్రెండ్కు నువ్వు ద్రోహం చేసినట్టేగా అని అనేసరికి ఇక చేసినట్టే, కానీ తప్పదు, ఎందుకంటే తను మారాలి,
తన అబద్ధపు జీవితం నుంచి తను బయటికి రావాలి, తను ఏదో అనుకుంటోంది అని చెప్పని అంటూ ఉంటుంది. సరే అయితే ఈ విషయాలన్నీ వచ్చి మా అమ్మకు చెప్పు అంటాడు. వామ్మో ఆంటీకా అంటుంది. చెప్పాలి, చెప్తేనే అప్పుడు ఆవిడ గారికి అర్థమవుతుంది అని చెప్పని అంటాడు బాలు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పి విద్య బాలుతో కలిసి ఇంటికి వస్తుంది. విద్యను చూసినటువంటి రోహిణి షాక్ అయిపోతుంది. ఇదెందుకు బాలుతో కలిసి వచ్చింది అనుకుంటూ, విద్య నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటుంది. అది బాలు తీసుకొచ్చాడు అంటుంది. దేనికి బాలు, ఏమైంది, ఏమైనా తప్పు జరిగిందా, పూలు సరిగా ఇవ్వలేదా, ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. అర్థం అవుతుంది డబ్బుడమ్మా, ఎందుకు కంగారు పడతావు, అర్థమవుద్ది అని చెప్పేసేసి అంటూ ఇక గబగబా బాలు అయితే రావమ్మ ప్రభావతమ్మ దొంగావతమ్మ 2 లక్షలావతమ్మ అంటూ ఇక తీసుకొచ్చి కూర్చోబెట్టి విద్యని ఎదురుగా కూర్చోబెట్టి సత్యాన్ని పక్కన కూర్చోబెట్టి, విన్నా నీ పెద్ద కోడలి వీరగాదని అని అంటూ ఉంటే ఇక రోహిణి అయితే బాలు ప్లీజ్ విద్య ప్లీజ్ అంటూ ఉంటే, సారీ ఏమనుకోకు, నువ్వు చేసిన పనులు నాకు నచ్చలేదు, ముఖ్యంగా మీనా విషయంలో ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు అసలు నచ్చలేదు, అందుకే ఇలా చేస్తున్నాను, ఏమనుకోకు అని చెప్పని అంటూ ఇక విద్య అయితే ఒక్కొక్కటిగా అన్ని విషయాలు బయటపెడుతుంది నిదానంగా. మొట్టమొదట మనోజ్ని రోహిణి చూస్ చేసుకున్న విధానాన్ని, ఆ తరువాత తన పెళ్లి గురించి దాచిపెట్టిన విధానాన్ని, తరువాత వర్ధన్ ఏ రకంగా రోహిణిని విసిగించాడు, వాడి బారి నుంచి తను తాను రక్షించుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడింది, ఇక తన మొదటి పెళ్లి విషయం, తనకున్నటువంటి కొడుకు విషయం, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చెప్పుకుంటూ వస్తుంది ఇక విద్య అయితే. అలా విద్య చెప్తున్న ప్రతి విషయాన్ని వింటున్నటువంటి ప్రభావతి ఇంకా సత్యం ఇక ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రోహిణి పార్లర్ని ఏ రకంగా కొంది, ఏ రకంగా అమ్మేసింది, ఆ డబ్బు తెచ్చి ఎలా ఇచ్చింది, తర్వాత గుణ దగ్గర ఎలా అప్పులు చేసింది, వాటన్నిటిని తీసుకొచ్చి ఏ రకంగా ఇంట్లో ఇచ్చింది, ఇవన్నీ కాక మలేషియా నుంచి వచ్చినటువంటి మామయ్య అంటూ తీసుకొచ్చి పరిచయం చేసిన వ్యక్తి గురించి ఇన్ని చెప్పిన తర్వాత రోహిణికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రోహిణి అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ కొడుకు గురించి కూడా చెప్పి సుగుణమ్మ గురించి కూడా చెప్తుంది. చాలు, ఇప్పటికి బయటపడ్డ నిజాలు చాలు, ఇంకా ఏమైనా బయటపడినా తట్టుకునే శక్తి నాకు లేదు అంటుంది ప్రభావతి. మీకు ఇష్టమైన కోడలి గురించి ఇన్ని విషయాలు బయటపడుతుంటే తట్టుకోలేకపోతున్నారా అత్తయ్య అంటుంది ఇక విద్య అయితే. సారీ అని అంటుంది ఇక శృతి అయితే. శృతి మాటలతో ఒక్కసారిగా ప్రభావతి అది కాదమ్మా అంటూ ఉంటే, ఇక మీకు మాట్లాడే ఇది లేదంటీ, రోహిణిని చూసుకుని మీరు ఎంతలా రెచ్చిపోయారో, రోహిణిని చూసుకుని మీరు ఎంతలా మీనాని అవమానించి మాట్లాడారో ఏది నేను మర్చిపోలేదు. చాలా గొప్పగా ట్రీట్ చేస్తున్నారు మీరు మొత్తానికి రోహిణిని. అలా ట్రీట్ చేసినందుకే ఆవిడ గారు మీకు ఇచ్చినటువంటి బహుమతి చాలా బాగుంది. మీనా పర్ఫెక్ట్ పర్సన్. తన విషయంలో మీరు అలా ఆలోచించడం తప్పు, అండ్ అలాగే తనని అన్ని రకాలుగా బాధలు పెట్టడము తప్పు. అన్నీ తెలిసి మీరు చేశారు. యు ఆర్ టూ డిస్గస్టింగ్ పర్సన్ ఆంటీ. నిజంగా మీరు చాలా చాలా చెడ్డవాళ్ళు, చిచి అని చెప్పని అంటూ, రవి మనం ఇంకా ఇంట్లో ఉండకుండా ఉండడం మంచిది. మనిషిని పట్టి డబ్బుని పట్టి విలువిచ్చే ఇలాంటి వాళ్ళ దగ్గర మనం అస్సలు ఉండకూడదు. అలా అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళను, మనం వేరుగా ఉందాం, అర్థమైందా అంటే అలాగే శృతి అని అంటే, మీనా వెంటనే ఏంటిది ఇలాంటి ఆలోచనలు చేస్తారా అని అంటే, ఇక ఈలోపు ఎవరండి లోపల అని అంటూ పోలీసులు వస్తారు. వచ్చేసరికి ఇక ప్రభావతి ఏంటండి ఏం కావాలి అని అడుగుతుంది. ఏమండి ఇక్కడ రోహిణి అంటే ఎవరు అని అంటే, అది ఇదిగోండి తనే అని చెప్పగానే, చూడండి మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మీరు ఒక అమ్మాయి, అదే మీనా అనే అమ్మాయి కిడ్నాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారట, వాళ్ళంతా కూడా మీ పేరే చెప్తున్నారు అని చెప్పేసి అనేసరికి ఇక రోహిణి షాక్ అయిపోతుంది. మనోజ్ ఏమీ మాట్లాడలేక అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక ఈలోపు పోలీసులు రోహిణిని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే నిజాలన్నీ బయటపెట్టిన విద్య సారీ రోహిణి అని చెప్పని అంటూ ఉంటుంది. బాలు అయితే ప్రభావతి వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా
నేను పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదా, అందుకని. థ్యాంక్ యూ.